ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ఇర్మియా 15:20. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుందును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనల్ని రక్షించడానికి, విడిపించడానికి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎక్కడైతే బంధకాలలో ఉన్నామో, ఎక్కడ మనకి హార్మ్ఫుల్గా మన యొక్క జీవితము ఉన్నదో వాటిని అన్నిటినీ కూడా దేవుడు మనకి తోడుగా ఉండి తీసివేసి మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలోనే నడిపిస్తాను అని దినమున ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని వాగ్దానములో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, దుష్టుని చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అంటూ ఉన్నారు. ఎవరి చేతిలో ఎవరి యొక్క జీవితాలు ఏ విధముగా ఇబ్బంది, బాధ, కష్టము ఉంటూ ఉన్నాయో వాటిని అన్నిటి నుండి దేవుడు విడుదలని అనుగ్రహించి వారిని ఎల్లప్పుడూ కూడా సంరక్షించి వారికి తోడుగా ఉండి నడిపిస్తాను అంటూ ఉన్నారు. మన యొక్క బాధలు, కష్టములతో ఎంతగానో కృంగిపోతూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారు ఈ దినమున అంటే, నిన్ను విడిపించుటకును నిన్ను రక్షించుటకును నీకు తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేసి నడిపిస్తాను. నువ్వు శోధనలో పడకుండా నిన్ను తప్పించి నీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టము వాటిల్లకుండా నిన్ను విమోచించి నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపచేత నాయన మమ్మల్ని నడిపించి, మమ్మల్ని నాయన విడిపించి, మా యొక్క జీవితంలో ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఇబ్బంది ఉన్నదో వాటిని అన్నిటినీ తొలగించి మమ్మల్ని నడిపిస్తానని నాయన మీరు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో, వారి యొక్క ఆరోగ్యంలో, వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, యేసయ్యా నాయన వారి యొక్క చేతి పనుల్లో, ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి నా ప్రభు. నాయన నా తండ్రి, ఈ యొక్క ప్రపంచంలో నాయన మొదటిగా హార్ట్ అటాక్స్, నాయన రెండవది నా ప్రభు మరి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు నా ప్రభు. యేసయ్యా నాయన వారి హృదయాలను బలపరచండి, వారి యొక్క నాయన వారి యొక్క గుండెలని బలపరచండి, స్ట్రెంగ్త్ని ఇవ్వండి నా ప్రభు. మీరే స్ట్రెంగ్త్ నా ప్రభు, మీరే సహాయం చేయండి నా ప్రభు. ఎవరికి కూడా క్యాన్సర్ రాకుండా సహాయం చేయండి నా ప్రభు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి, నాయన చక్కగా ఆరోగ్యవంతులు అవ్వడానికి సహాయం చేయండి. బిడ్డలేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. డాక్టర్ని, శానిటరీ, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని నాయన జ్ఞాపకం చేసుకొని భద్రపరచండి నా ప్రభు. కరోనా ఎవరికి రాకుండా సహాయం చేయండి నా ప్రభు. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి మీ కృపని అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండి ప్రతి పరిస్థితికి వారి యొక్క జీవితాలలో మీరే అన్ని విషయాలలో నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేస్తానని నా ప్రభు, విమోచిస్తానని, వారిని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తానని మీరు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.